గుడ్ స్టాండ్లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు పోకపోవచ్చు, అవును. అయినా రిస్క్ ఎందుకని మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని పావుగంట కోసం 5 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళోకి వెళ్తున్నారు కదా. అవును. మరి సెకండ్ హ్యాండ్ చెప్పులకి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు కదా, హ్మ్. మరి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదా? కదా. చెప్పుల కంటే హీనమైందా జీవితం? ఎస్, ఆలోచించాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్గా. కాబట్టి మనం మన కోసం సంపాదించాలి, మన వాళ్ళ కోసం సంపాదించాలి, ప్లానింగ్ కావాలి. ఇన్సూరెన్స్ బేసిక్ నీడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఫస్ట్ వాళ్ళు ఏడుపు తగ్గనాడికి ఫస్ట్ క్వశ్చన్ చేయించారా ఇన్సూరెన్స్ అడుగుతారు. అవును. చేయించిపోతే ప్రేమతో ఏడుస్తారు, చేయించుకోకపోతే దీనిపైన నో కామెంట్స్ సార్. ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ది బెస్ట్ లవ్ లెటర్ యూ కెన్ రైట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ ఆబ్సెన్స్. మళ్ళీ ఒక గొప్ప మాట చెప్పారు సార్, ఫ్యామిలీకి లవ్ లెటర్ రాసే ఆపర్చునిటీ మీకు